తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి అప్పగించిందన్నారు. కృష్ణా జలాలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అన్నారు. అలాంటి కీలకమైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది, తీరని అన్యాయం చేసింది. కనీసం కేఆర్ఎంబీ మీద మీటింగ్ పెట్టేటప్పుడు, ఢిల్లీలో మీటింగ్ జరిగేటప్పుడు చాలా యథాలాపంగా ఉండి దాని మీద అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళకి ఏం పట్టనట్లు ఉండి చాలా క్యాజువల్గా తీసుకున్నారు. దాని ఫలితం వల్ల 2 రాష్ట్రాలు ఆమోదించిన కారణంగా 2 ప్రాజెక్టులు కూడా ఇలా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినాయి. పోలీసు పహారాలో నీటిపారుదల, అది కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నడవాల్సినటువంటి ఒక దుస్థితికి ఇలా తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రధాన కారణమైంది. కనీసం ఇంత పెద్ద నిర్ణయం జరిగేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ప్రయోజనాల కోసం ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలను కానీ ఎవరిని సంప్రదించకుండా, నిపుణుల్ని సంప్రదించకుండా వాళ్ళు పోయి ఆమోదం తెలిపి రావడం అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. శాశ్వత ప్రయోజనాల కోసం మనం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ వాళ్ళు ఈ ప్రయోజనాలని పరంగా పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ముందు క్షమాపణ చెబుతూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి. మన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి పటిష్టంగా వాదించి మన వాటా మనకు దక్కేటట్లుగా చర్యలు తీసుకోవాలి. కృష్ణా జలాల్లో 2 రాష్ట్రాలకు వాటా తేలే వరకు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు ఒప్పుకోవద్దన్నారు నిరంజన్ రెడ్డి. 6 నెలల్లో కృష్ణా ట్రిబ్యునల్ నీటి వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కన పెట్టి గత ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనైతిక నిర్ణయం గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి పోతే తాగేందుకు నీళ్లు కావాలన్నా బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల జరిగే నష్టాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 13న చలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నిరంజన్ రెడ్డి. 13వ తేదీ నాడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి పూనుకుంటున్నాం. నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.